దేవుడా నువ్వే దిక్కు. నిజం, దేవుడా నువ్వే దిక్కు. ఇది ప్రముఖ పత్రికల్లో హైలైట్ చేసి వచ్చినటువంటి వార్త అండి. దీని మీద మనదైన విశ్లేషణ కొంచెం ఇవ్వాలని మేము ముందుకు వచ్చా. ఎందుకంటే కొంచెం సెన్సిటివ్ అంశం అండి, ఇది చాలా సెన్సిటివ్. ఎందుకంటే చాలా రాజ్యాలే పోయినాయి ఇటువంటి అంశాల గురించి మాట్లాడుకున్నప్పుడు. కాబట్టి ఎంత సెన్సిటివ్ అంశాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గాలికి వదిలేశారు నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆయనకి దెబ్బ మీద దెబ్బ, మామూలు దెబ్బ కాదు. ఇలాంటి విషయాల్ని పక్కన పెడితే కనుక చాలా సీరియస్నెస్గా అయితే తీసుకోవాలి. ఎందుకని అంటున్నారా కనుక ఏంటి ఆ విషయం అంటే దేవుడా నువ్వే దిక్కు ఎందుకని అంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కొన్నిసార్లు కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో అర్చకుల మీద కానీ పూజారుల మీద కానీ వీళ్ళ మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో అలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు నేనైతే అంటాను. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే వాస్తవం మాట్లాడతానండి. ఏదైనా కానీ ఎవరో మెప్పు కోసమో డబ్బు కోసమో నేను చెప్పాల్సిన పని లేదు. ఉన్న విషయాన్ని వాస్తవం మాట్లాడాలనుకుంటాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉండే పబ్లిక్ మాట్లాడుకునే మాట ఏంటనేది మన ద్వారా చెప్తున్నాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాస్టర్ల మీద ఉండే ప్రేమ, పాస్టర్ల గారి మీద ఉండే ప్రేమ అర్చకుల మీద కానీ లేదా పూజారుల గారి మీద లేదు అని అనుకుంటారండి చాలామంది. 100కి 90% ఈ మాట అయితే కనుక పబ్లిక్లో ఉంది. వాస్తవం కొంతమంది చెప్తారు, చెప్పబోతారు, మనం చెప్తున్నాం అంతే నిర్దేశగా యథేచ్ఛగా. కాబట్టి పాస్టర్ల మీద చూపించే ప్రేమ పూజారుల మీద అర్చకుల మీద జగన్మోహన్ రెడ్డి గారు చూపించరు అని చాలామంది బయట మాట్లాడుకున్నారు. ఇలాంటి కొన్ని సంఘటనలు దీనికి తార్కాణం అవుతున్నాయి. నేను అనేది ఎలాంటి సంఘటనలు అయినప్పుడు మళ్ళీ ఎలాంటి కాకుండా పునరావృతం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కట్టుదిట్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కొన్ని చర్యలు అయితే తీసుకోవాలండి. 100% నేను చెప్తున్నాను అది. ఎందుకంటే కనుక ఎలాగైతే ఎక్కడైతే జరిగిందో కాకినాడ పురాతన ఆలయం ఏదైతే ఉందో ఆ కాకినాడ పురాతన ఆలయంలో ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి వైకాపా నేత మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు ఎవరైతే ఉన్నారో ఇద్దరు అర్చకుల మీద దాడి చేయడం చాలామంది చాలా కలకలమైతే కనుక సృష్టించింది. దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. కాబట్టి ఈ మాజీ కార్పొరేటర్ వైకాపా నేత ఎవరైతే వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో సిరియాల చంద్రరావు అర్చకుల మీద దాడి చేయడం చాలా ఘోరం, అవమానం, చాలా దారుణం నన్ను అడిగితే కనుక. వాళ్ళు నిజమండి. కాబట్టి అలా దాడి చేయడం అనేది మొమ్మాటికి క్షమించరాని నేరమే అని అంటాను నేను. కాబట్టి మతాలు ఏవైనా కానీ కులాలు ఏవైనా కానీ వాళ్ళు ఒక ఏంటంటే కొన్నిటిని నిర్దేశించి వాళ్ళు ఒక అంబాసిడర్ లాంటి వాళ్ళు కొన్ని కమ్యూనిటీస్కి. కాబట్టి అలాంటి వాళ్ళ మీద దాడి అనేది చాలా హేయం నేను అంటాను, హేయమైందిగా నేను భావిస్తాను. కాబట్టి ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడే ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. ఏదో అనుకుంటున్నారేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో ఇది చాలా ప్రభావం చూపుతుంది. తక్కువగా చేసి చూడొద్దు ఇలాంటి విషయాల్ని. ఎలా ప్రభావం చూపుతుందని మన విశ్లేషణ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే ఇంచుమించుగా చాలా అయితే కనుక ఎలా అంటే 25 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చి 25 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఆదాయం వచ్చే గుళ్ళు 115 ఆలయాలు ఉన్నాయండి. అలాగే 2 లక్షల రూపాయల నుంచి 25 లక్షల వరకు వచ్చేటటువంటి ఆలయాలు 794 ఉన్నాయి. 2 లక్షల లోపు ఆదాయం వచ్చేవి 22,788 ఉన్నాయి. ఇంకా చెల్లాచెదురుగా లెక్కేసుకుంటే 1406 ఇంకొక ఉన్నాయి. ఇలా కొన్ని వేల గుళ్ళు ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాయి. ఇంచుమించుగా అర్చకులు పూజారులు తక్కువ లెక్కేసుకున్నా సరే 1,10,000 మంది ఉన్నారండి. అలాగే మొత్తం అందరూ లెక్కేసుకుని ఇంచుమించుగా కొన్ని లక్షల మంది అయితే కనుక పూజారులు అర్చకులే ఉన్నారు. కాబట్టి ఎలాంటి వారికి ఎప్పుడైతే ఎలాంటి సంఘాలు బ్రాహ్మణ సంఘాలు కానీ అర్చకులు కానీ పూజారులు కానీ ఇలాంటి వాళ్ళందరూ వ్యతిరేకం అయితే కనుక లేదా ప్రభుత్వమే తిరగబడితే కనుక ఈ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి లాసే. ఇలా ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లా. కాబట్టి ఎలాంటి చర్య జరిగినప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అనేది నా మనవి వాస్తవంగా ఎవరేమైనా సరే. కాబట్టి ఎందుకైతే ఆల్రెడీ ఒక నింద లేదా అపవాదో లేకపోతే నిజమో వాస్తవమో అబద్ధమో ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఏంటంటే ఇక్కడ పాస్టర్లు అంటే ప్రీతి ఎక్కువ ఆయనకి, పాస్టర్ల మీద ఉంటే ప్రేమ, అర్చకుల మీద పూజారుల మీద లేదని అపవాదం అనుకో మీరు అసలు లేకపోతే వాస్తవమే అనుకోండి ఏదైనా కానీ. అలాంటిది పోగొట్టుకోవాలంటే కనుక ఇలాంటి వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, కఠినంగా ఉండాలి నా అభిప్రాయం. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఆల్రెడీ గతంలో జరిగినాయి. ఏంటంటే ఒకసారి గతంలో 2020 సంవత్సరం నవంబర్ నెలలో చర్ణకోలతో అంటే కొంతమంది చర్ణకోల అంటారు, కొంతమంది కొరడ అంటారు, కొంతమంది కౌశగర్ అంటారు, ఇలాగ వాళ్ళ పరిభాషల్లో రకరకాలుగా పిలుచుకుంటారు. దాంతో అర్చకుల మీద దాడి చేసినటువంటి సంఘటన అయితే కనుక జరిగింది గతంలో. కాబట్టి అది పెద్ద పెను సంచలనమే సృష్టించిందని అడిగితే కనుక అలాంటి సంఘటనలు ఎలాంటివి జరిగినప్పుడు అలాంటివి కూడా గుర్తుకు వస్తాయి. ఇవన్నీ ప్రభావితం చూపుతాయి ఎన్నికల మీద. మరి ఈ విషయాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారో నాకు అంత అర్థం కావట్లేదు. కాబట్టి ఎవరైనా సరే ఏ కమ్యూనిటీ అయినా కానీ ఏ సామాజిక వర్గం అయినా కానీ కొన్ని పాటించాల్సినటువంటి విధి విధానాలైనా కొన్ని ఎడుతాయి. కాబట్టి వాటికి తగ్గట్టుగానే అంతే హుందాగా ప్రవర్తించాలి. ఎవరైతే అధికారులు కానీ ఎలాంటి కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ ఎవరైనా ఆ హుందాతనాన్ని విడిచిపెట్టేసి మరీ ఇలా అసభ్యంగా ప్రవర్తించకూడదని నా వాదన.
ఎందుకంటే కనుక ఇక్కడ పూజారో లేకపోతే అర్చకుడో లేకపోతే పాస్టరో లేకపోతే నమాజ్ చేసే ముస్లిం ఎవరైనా కానీ, కాకపోతే అక్కడ కొంతమంది ప్రతిబింబిస్తుంది అనమాట. వాళ్ళు కొంతమందికి అంబాసిడర్లు ఉంటారు. సో ఇలాంటప్పుడు అలాంటి చర్యలు ఇలాంటప్పుడు చాలా ఎక్కువగా పరిణమిస్తాయి. కాబట్టి దాని మూల్యం భారీగా చెల్లించేస్తుంది అని నా అభిప్రాయం. కాబట్టి ఎలాంటివి జరగకుండా ఉండాలని నా అభిప్రాయం. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా దీంట్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి 100% షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరి ముఖ్యంగా లైక్ చేయండి. ఈ విషయం చాలామంది షేర్ అవ్వాలి. కాబట్టి జరుగుతున్న అన్నిటి కూడా ఆగాలి. అది నా అభిప్రాయం. కాబట్టి ఇలాంటి మళ్ళీ జరగకూడదు, అదే నేను చెప్పేది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్.